సరిపోదా శనివారం నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన అంటే సుందరానికి సినిమా డిజాస్టర్ కావడంతో ఆ తరువాత వాళ్ళిద్దరూ కలిసి సరిపోదా శనివారం అనే మరో ప్రాజెక్టు మొదలుపెట్టారు. టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయో నన్ను అడుగుతాడేంటి సుధావిడు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమా మీద నెమ్మదిగా ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడుతూ వచ్చాయి. ఎస్జే సూర్య ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టిన మొదటి రోజే సినిమా లైన్ ఏంటో చెప్పేసింది సినిమా యూనిట్. నా కోపం వచ్చిందంటే వీడు నావాడు, ఇది నా సమస్య. ఒక రకంగా ప్రేక్షకులకు సినిమా కథ ఏంటో చెప్పేసి మరీ ప్రిపేర్ చేయించి థియేటర్లకు రప్పించుకున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? వివేక్ ఆత్రేయ మొదటిసారిగా బయట సంగీత దర్శకుడు అయిన జేక్స్ బిఐతో చేతులు కలిపాడు. అది కూడా ఈ సినిమా మీద ఆసక్తి ఏర్పడడానికి ఒక కారణమని చెప్పొచ్చు. మొత్తానికి సినిమా విడుదలై సక్సెస్ఫుల్గా కొనసాగుతోంది. మొత్తంగా ఇప్పటి వరకు ఈ మూవీ ఎంత మేర కలెక్షన్స్ వసూలు చేస్తుందో తెలుసుకుందాం. న్యాచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం రెండో వారంలో ప్రవేశించింది. తొలి రోజు నాని కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం తుఫాన్, వరద బాధితుల పరిస్థితులను కూడా ఎదిరించి భారీ వసూళ్లను రాబట్టింది. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్న కారణంగా బాక్సాఫీస్ వద్ద జోష్ తగ్గినప్పటికీ ఈ చిత్రం స్టడీగా నెంబర్లు సాధిస్తోంది. ఈ సినిమా 8వ రోజు కలెక్షన్లు తెలుసుకుందాం. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డివివి దానే నిర్మించిన ఈ చిత్రంలో ఎస్జే సూర్య, ప్రియాంక అరుళ్ మోహన్, మురళీ శర్మ తదితరులు నటించారు. ఈ సినిమాను సుమారుగా 100 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. ఈ సినిమా 42 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దీంతో ఈ సినిమా 45 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. సరిపోదా శనివారం సినిమా తొలి రోజు రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టింది. తొలివారం ఈ సినిమా విడుదలైన ప్రతి చోట అత్యధిక వసూళ్లను నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 37 కోట్ల నికర వసూళ్లు, కన్నడలో 6 కోట్లు, తమిళంలో 4 కోట్లు, కేరళలో 50 లక్షలు, హిందీ ఇతర ప్రాంతాల్లో 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దీంతో ఈ చిత్రం సుమారుగా 50 కోట్ల నికర కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రం 8వ రోజును కూడా నిలకడగా వసూళ్లను సాధించింది. ఈ మూవీ తెలుగులో 1.5 కోట్ల రూపాయలు, తమిళంలో 20 లక్షలు, కన్నడలో 40 లక్షలు వసూలు చేసింది. దీంతో ఈ సినిమా ఇండియాలో 2 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ చిత్రం 52 కోట్ల నికరంగా వసూలు చేసింది. పోతారు, మొత్తం పోతారు. ఇదిలా ఉంటే ఓవర్సీస్లో నాని మూవీ అత్యధిక వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం ఇప్పటి వరకు $3 మిలియన్ అంటే 25 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. నార్త్ అమెరికాలో $2.2 మిలియన్ రాబట్టడం విశేషంగా మారింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వేరే సినిమాల పోటీని తట్టుకుని భారీ వసూళ్లను రాబడుతోంది. సరిపోదా శనివారం మూవీ గత వారం రోజులుగా బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికే ఈ సినిమా 80 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ కూడా సాధించి లాభాల్లో చేరుకుంది. మీరు సినిమా చూసి బయటకు వస్తున్నప్పుడు ఫస్ట్ టాపిక్ ఆయన అవుతాడు, తర్వాత మా అందరి టాపిక్ స్టార్ట్ అవుతుంది.